విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద 300 మంది బ్రహ్మకుమారిస్ నిర్వహించిన శాంతి యాత్ర. విశాఖ జిల్లా జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి మందులపాలెం మీదుగా హనుమంతవాక సింహాచలం మీదుగా పెందుర్తి జంక్షన్ వరకు శాంతి యాత్ర నిర్వహించాను. విశ్వశాంతి కోసం బ్రహ్మకుమారిస్ ప్రజాపిత బ్రహ్మకుమారిలతో బీకే సత్యవతి, బీకే రామేశ్వరి, సంఘమిత్ర వ్యవస్థాపకులు సూరిబాబు పరమాత్మ జెండాతో ప్రారంభం చేశారు. మహాశివరాత్రి శుభ సందర్భంగా పవిత్రతకు, శాంతికి, సహనానికి ప్రతిమూర్తులైన బ్రహ్మకుమారులు వారు తమ ఆధ్యాత్మిక బోధనలతో వ్యక్తిగత మరియు ప్రపంచ శాంతిని పెంపొందిస్తూ విశ్వశాంతిని నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నారు. వారు చేసే ఈ ప్రయత్నం ప్రపంచాన్నే మార్చే స్వర్ణమ యుగాన్ని తీసుకువస్తుంది. ఈ యాత్రలో పాల్గొన్న వారిని, యాత్రను నిర్వహిస్తున్న వారిని మనసారా అభినందించారు. మానసిక ఒత్తిడికి తట్టుకోలేకుండా అనేక ప్రాకారాలు హింస జరుగుతున్న నేటి నేపథ్యంలో మరియు మాదక ద్రవ్యాలని సేవనం చేసినటువంటి నేపథ్యంలో నుండి దుర్గుణాల నుండి ముక్తులయ్యేందుకు యావత్ ప్రజానికానికి తమ వంతు శాంతి సందేశం అందించారు. కార్యక్రమంలో మణి, గాయత్రి, స్వర్ణలత, రష్మి, సౌమ్య మొదలైన వారు పాల్గొన్నారు. ఓం శాంతి. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరపున ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ముందుగా ఇక్కడ విశ్వశాంతి యాత్ర ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ 300 మంది సోదరులు వారి యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ని విశ్వంలో వ్యాపింపచేస్తూ విశ్వమంతా కూడా సుఖము, శాంతిగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని తెలుసుకోవాలి, భగవంతుడి నుండి సర్వ ప్రాప్తుల్ని పొందుకోవాలని ఆశిస్తూ ఈ యొక్క శివరాత్రి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఓం శాంతి. మహాశివరాత్రి శుభ పర్వదినాల సందర్భంగా ఇంకా కొంచెం ముందుగానే ఈరోజు ఆదివారం రోజు ఈ యొక్క విశ్వశాంతి పాదయాత్రను బ్రహ్మకుమారి సంస్థ వారు చేపడుతున్నారు. ఈ సంస్థ ద్వారా అనేక మంది ఏదైతే ఇప్పుడు డిప్రెషన్, అశాంతి, నెగిటివ్ టెన్షన్ ఇవన్నీ ఉన్నాయో వాటన్నిటి నుండి పారద్రోలడమే విశేషంగా ఈ శాంతి యాత్ర లక్ష్యము. ముఖ్యంగా శాంతిగా ఉంటూ అందరూ కూడా విశ్వంలో తిరిగి శాంతిని ఎలా స్థాపన చేయాలనేది కూడా ఈ శాంతి యాత్ర ద్వారా తెలియచేయడానికి మేమందరం కోరుకుంటూ ఉన్నాము. అలాగే మరొకసారి మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు.